Hi, hello, namaste, welcome to Vishnu IAS Academy. Let us get into today's discussion. Okay, so question number 1. Why did Indian rulers fail to defend their kingdoms against foreign invaders during early medieval period? సో ఒకటైతే ఈ క్వశ్చన్లో క్లారిటీగా ఉంది. ఏముంది? సో మనకి ఇండియన్ రూలర్స్ అనేవాళ్ళు ఫెయిల్ అయ్యారు. దేంట్లో ఫెయిల్ అయ్యారు? డిఫెండింగ్లో ఫెయిల్ అయ్యారు. సో ఎవరిని డిఫెండ్ చేయడంలో ఫెయిల్ అయ్యారు? ఫారెన్ ఇన్వేడర్. అప్రోచ్ అంటే క్వశ్చన్ మనం ఏ విధంగా మనం సొల్యూషన్ రాయాలి. సో అప్రోచ్ ఏ విధంగా ఉండాలి? ఇన్ ద ఇంట్రడక్షన్ ప్రెజెంట్ ఏ బోర్డర్ పిక్చర్ ఆఫ్ ఈవెంట్స్ డ్యూరింగ్ ద ఎర్లీ మెడివల్ పీరియడ్. జస్ట్ ఒక టైం ఫ్రేమ్ మెన్షన్ చేయమంటున్నారు. ఓకేనా? సింపుల్గా మెడివల్ పీరియడ్ యొక్క టైం ఫ్రేమ్ మెన్షన్ చేసి ఒక ఇంట్రడక్షన్ రాయండి సరిపోతుంది అంటున్నారు. ఒకటి. తర్వాత ఏంటి? మెయిన్ బాడీ. దెన్ ఇన్ ద మెయిన్ బాడీ ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ రీజన్స్ in detail that eventually led to failure of native rules against invasions of foreign powers. సేమ్ యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్లో మెన్షన్ చేసింది. సో ఫారెన్ ఇన్వేడర్స్ నుంచి వాళ్ళు చేసిన అటాక్స్ని డిఫెండ్ చేయలేక ఎందుకు ఫెయిల్ అయ్యారు అని చెప్పేసి అని అంటున్నారు. ఓకేనా? లాస్ట్లో మనకి కన్క్లూజన్ ఏ విధంగా ఉండాలి? కన్క్లూడ్ విత్ ద అవుట్కమ్ ఆఫ్ ఫారెన్ ఇన్వేజన్ ఆఫ్ ఇండియా. సో మనకి ఫారెన్ ఇన్వేజన్ వల్ల వచ్చిన అవుట్కమ్ ఏంటి అనేది మనం కంక్లూజన్లో మెన్షన్ చేసుకుంటూ వస్తాం. ఓకేనా? ఇంట్రడక్షన్, మెయిన్ బాడీ అండ్ కంక్లూజన్, రైట్? సో మనకి మెయిన్ ఆన్సర్లోకి వెళ్తే సో మనకి స్టార్టింగ్లో మనకి ఇంట్రడక్షన్. సో ఇంట్రడక్షన్ ఏ విధంగా ఉందో చూడండి. జస్ట్ మనం ఎర్లీ మెడివల్ పీరియడ్ 6th century to 13th century అని మెన్షన్ చేసుకుంటూ వచ్చాం. ఒకటి అంటే మనం టైం పీరియడ్ మెన్షన్ చేసుకుంటూ వచ్చాం. దాంట్లో మెయిన్గా ఈ ఫారెన్ ఇన్వేజన్స్ ఇన్ ద నార్త్ వెస్ట్ ఫ్రాంటైర్స్ విచ్ లెడ్ టు ద ఫాల్ ఆఫ్ రాజ్పుట్ కింగ్డమ్స్. జస్ట్ ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ మనం ప్రొవైడ్ చేసుకుంటూ వచ్చాం ఇంట్రడక్షన్ మీద. సో దాని తర్వాత ద మెయిన్ రీజన్స్ దట్ లెడ్ టు ఫెయిల్యూర్ ఆఫ్ ఇండియన్ రూలర్స్ అండ్ డామినెన్స్ ఆఫ్ ఫారెన్ ఇన్వేడర్స్ వర్ అని చెప్పేసి ఒక సైడ్ హెడ్డింగ్ తీసుకున్నాం. అంటే ఇక్కడ నుంచి మనకేంటి మెయిన్ మనకి ఆన్సర్ స్టార్ట్ అవుతుంది అనమాట ఇక్కడ నుంచి. ఓకేనా? మెయిన్ బాడీ మనకి స్టార్ట్ అవుతుంది. సో మనకి ఫస్ట్ ప్రైమరీ రీజన్స్, మేబీ ప్రైమరీ రీజన్స్ అంటే అవి కూడా మనకి రీజన్సే. సో మీకు ఆన్సర్ వెళ్ళే కొద్దీ ఈ ప్రైమరీ రీజన్స్ అని ఎందుకు సైడ్ హెడ్డింగ్ పెట్టామో మీకు అర్థం అవుద్ది. సో మనకి ప్రైమరీ రీజన్స్ ఏంటి? ఫస్ట్ది నో పొలిటికల్ యూనిటీ ఇన్ నార్త్ ఇండియా. ఫస్ట్ పాయింట్ ఏంటి? ఎవరికి మధ్య వాళ్ళ మధ్య ఏంటి? వాళ్ళకి పొలిటికల్గా యూనిటీ లేదు. సింపుల్గా వాళ్ళకి ఒక యూనిటీ లేదు. సో ఎవరికి వాళ్ళు సపరేట్గా ఉన్నారు కాబట్టి సో వాళ్ళ మీద అటాక్ చేసి గెలవడం ఫారినర్స్కి ఈజీ అయిపోయింది. ఓకేనా? సో ఫస్ట్ రీజన్. తర్వాత మనకి కాన్స్టెంట్ ఇన్ఫైటింగ్స్ బిట్వీన్ వేరియస్ ఇండియన్ రూలర్స్. సో వేరే వాళ్ళు వస్తే ఎదిరించే సంగతి పక్కన పెట్టండి. ఫస్ట్ మనోళ్ళే ఎప్పుడు వాళ్ళ మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి. సో ఇన్ఫైటింగ్స్ అవి కూడా ఒకటి పెద్ద రీజన్. తర్వాత మనకి థర్డ్ వన్ అవుట్డేటెడ్ అండ్ ఇన్ఫీరియర్ మిలిటరీ మెథడ్స్. సో మనకి లైక్ అవుట్డేటెడ్ కాన్సెప్ట్స్ ఇందులో మిలిటరీ మెథడ్స్లో అంటే వాళ్ళ యొక్క టాక్టిక్స్ కానీ ప్రాక్టీస్ చేసే విధానం కానీ లైక్ వాళ్ళు వార్లో ఏ విధంగా ఉండాలి అని చెప్పి ముందే మనకి ప్లానింగ్ చేసుకుని ఉంటారు కదా. సో ఆ విధంగా కానీ వాటిల్లో మనకి అవుట్డేటెడ్గా ఉండడం వల్ల ఏమైందంటే సో అప్డేటెడ్లో వాళ్ళు ఉన్నారు వచ్చి అటాక్ చేసిన వాళ్ళు. సో మన వాళ్ళు ఏమయ్యారు? ఓడిపోయారు. ఒకటి. నెక్స్ట్ డిఫెన్సివ్ అప్రోచ్ ఆఫ్ రాజ్పుట్ రూలర్స్. సో ఎవ్రీ టైం ఏమవుతుందంటే వాళ్ళు అటాక్ చేస్తుంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారు? డిఫెండ్ చేసుకుంటూ ఉంటున్నారు. సో డిఫెండ్ చేసుకుంటూ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఓడిపోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అని చెప్పి మెన్షన్ చేస్తున్నాం. సో మనకి ఇన్ డీటెయిల్ మనకి మ్యాటర్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి డిఫెన్సివ్ అప్రోచ్ అన్నారు కదా. సో డిఫెన్సివ్ అప్రోచ్లో మనకి మ్యాటర్ ఏ విధంగా మనం మెన్షన్ చేసుకుంటూ వచ్చామో చూద్దాం. నో రాజ్పుట్ రూలర్ ఎక్సెప్ట్ హిందూ షాహీ కింగ్ జయపాల్ అడాప్ట్ అగ్రెసివ్ అప్రోచ్ ఇన్ ఫైటింగ్ బ్యాటిల్స్. సో అంటే ఏంటంటే ఏ రాజ్పుట్ కింగ్స్ ఎవ్వరు లైక్ అటాక్ మోడ్లో లేరనమాట. అందరూ డిఫెన్స్ మోడ్లో ఉన్నారు. సో ఎవరు ఒకే ఒక అతను ఎవరైతే అటాక్ మోడ్లో ఉన్నారంటున్నారు? హిందూ షాహీ కింగ్ జయపాల్. ఓకేనా? అతను ఒక్కడే అటాక్ మోడ్లోకి వెళ్ళి అగ్రెసివ్ మోడ్లోకి వెళ్ళి యుద్ధం చేయడానికి ట్రై చేశాడు. మిగతా వాళ్ళంతా ఏమయ్యారంటే డిఫెన్స్ పొజిషన్లో ఉన్నారు. వాళ్ళని కాపాడుకుంటూ ఉన్నారు తప్ప తిరిగి ఏదైతే అది అయిందని చెప్పి తెగించి యుద్ధం చేయలేదు అని, అటాక్ మోడ్లో లేరు అని. ఓకే? జస్ట్ ఒక సైడ్ హెడ్డింగ్ దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తే మీకు సరిపోయింది.
ఓకేనా. సో మెయిన్ ఇంటెన్షన్ ఏంటి, సో మనకి ఏవేం పాయింట్స్ ఏ విధంగా మెన్షన్ చేసుకుంటూ రావాలి అని చెప్పడమే నా యొక్క ఇంటెన్షన్, ఫస్ట్ పాయింట్. ఓకే, తర్వాత మనకి సెకండరీ రీజన్స్ అంటే ఏం లేదు, అవి కూడా రీజన్సే. సో ఫస్ట్ 4 ఏంటంటే మెయిన్ రీజన్స్లా ఉన్నాయి, తర్వాత జస్ట్ అవి కూడా రీజన్సే బట్ సెకండరీ కండిషన్ అనమాట ఆ విధంగా. నెక్స్ట్ 5th ఏంటి, ఫెయిల్డ్ టు మెయింటైన్ గుడ్ స్పై సిస్టమ్. సో ఎవరెవరు ఇండియాకి వస్తున్నారు, ఎవరెవరు మన మీద అటాక్ చేద్దాం అనుకుంటున్నారు, సో మన సరౌండింగ్స్లో ఏం జరుగుతున్నాయి అని ఒక స్పై సిస్టమ్ మెయింటైన్ చేయడంలో మన వాళ్ళకి అవగాహన లేదు. ఓకేనా. నెక్స్ట్ ఏంటి, ఫైటింగ్స్. సో మనకి ఫైటింగ్స్ అంటే ఇందాక చూసాం కదా ఇన్ ఫైటింగ్స్ అని చెప్పి, సో మనకి సేమ్ అలాగే ఉందాం, చెక్ చేసుకుంటూ వద్దాం. ఫైటింగ్ అండ్ డిఫెండింగ్ ద కింగ్డమ్స్ వర్ సీన్ యాజ్ ద సోల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ క్షత్రియాస్. ఓకే ఓకే, అంటే ఏంటంటే సో ఫారెన్ ఇన్వేడర్స్ వచ్చినప్పుడు వాళ్ళు అటాక్ చేసినప్పుడు వాళ్ళు ఫైట్ చేసి డిఫెండ్ చేసే రెస్పాన్సిబిలిటీ ఓన్లీ క్షత్రియాస్ మీద మాత్రమే ఉండడం వల్ల, వాళ్ళకి మాత్రమే రెస్పాన్సిబిలిటీ ఉండడం వల్ల, అంటే మిగతా వాళ్ళు ఏంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు అని అర్థం. ఉన్న ఒకే ఒక రెస్పాన్సిబిలిటీ వాళ్ళు మాత్రమే తీసుకోవాల్సి వచ్చింది. సో వీళ్ళు కొంచెం వీక్ అయిపోయారు, అంటే సపోర్ట్ లేదు అని అర్థం, సింపుల్గా సపోర్ట్ లేక. నెక్స్ట్ లిమిటెడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఫారెన్ ఇన్వేజన్స్ అండ్ పొలిటికల్ ఫోర్ సైట్స్, అంటే ముందు చూపు లేదు. సో వీళ్ళు ఒకసారి వచ్చిన తర్వాత సో వీళ్ళు ఇక్కడ ఆక్రమించుకుంటే ప్లేస్ లేదా వాళ్ళు ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే సో ఫ్యూచర్లో వీళ్ళు ఏ విధంగా ముందుకెళ్తారు, వీళ్ళు ఏ విధంగా ప్లాన్ చేస్తారు, ఎలా ఎస్టాబ్లిష్ అవుతారు, ఓకే ఎలా ఎక్స్పాండ్ అవుతారు అనేది ముందు చూపు లేకపోవడం, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లైట్గా. ఓకే రైట్. నెక్స్ట్ లాస్ట్ది రిలీజియస్ జీల్ అండ్ గ్రీడ్ ఫర్ వెల్త్. సో మనకి 6 to 8 పాయింట్స్ మనం మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఒక 6 పాయింట్స్ తీసుకున్నారనుకో, ప్రైమరీ రీజన్కి ఒక 4 పాయింట్స్, సెకండ్ రీజన్కి ఒక 3 పాయింట్స్, ఆ విధంగా సరిపోయింది. ఓకే, సో మనకి నెక్స్ట్ కంక్లూజన్ ఏ విధంగా ఉందో చెక్ చేద్దాం. రైట్. సో మనకి సక్సెస్ఫుల్ ఎక్స్పెడిషన్స్ ఆఫ్ ఫారెన్ పవర్ నాట్ ఓన్లీ చేంజ్డ్ ద పొలిటికల్ కండిషన్ by the establishment of the Delhi Sultanates and Mughal dynasty, but also transformed Indian art, architecture, language, culture and traditions. సో మనకి ఫారెన్ ఇన్వేడర్స్ ఎక్కువ మంది అవ్వడం వల్ల సో వాళ్ళకి ఎస్టాబ్లిష్మెంట్స్ పెరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే సో మనకి నార్మల్గా పవర్స్ మాత్రమే చేంజ్ అవ్వడం కాదు, మన ఆర్కిటెక్చరు, మన ఆర్ట్స్, కల్చరు, లాంగ్వేజ్, ట్రెడిషన్స్ ఇలా చాలా వరకు చేంజ్ అయ్యాయి అని మనకి మెన్షన్ చేసుకుంటూ వచ్చాం కంక్లూజన్లో. సేమ్ అదే కదా మనం అనుకుంది ఫస్ట్లో, కంక్లూజన్ ఏ విధంగా ఉండాలి అనుకున్నాం చూడండి. దిస్ ఈజ్ ద అవుట్కమ్. ఓకేనా. బట్ హ్యాస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇండియా ఆర్ట్, ఆర్కిటెక్చర్, లాంగ్వేజ్, కల్చర్ అండ్ ట్రెడిషన్స్. ఓకేనా. సో ఇలా మనం ఆన్సర్ని మనం మెయింటైన్ చేసుకుంటూ రావాలి. సో మీకు సైడ్ హెడ్డింగ్స్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను కదా, సో ఇన్ఫర్మేషన్ మీరు చూసి నేర్చుకోండి. ఓకేనా. ఈ మీనింగ్స్ ఏవైతే ఉంటాయో రానివి గూగుల్ చేసి ఆ మీనింగ్స్ రాసుకొని ప్రాక్టీస్ చేసుకొని చదివి సేవ్ చేసి పెట్టుకోండి. ఓకే. సో ఏం చేయాలి, మీరు సబ్జెక్ట్ చదువుకోవాలి, సబ్జెక్ట్ ఉన్న తర్వాత క్వశ్చన్ ప్యాటర్న్ ఏ విధంగా రాయాలనేది ఇక్కడ చెక్ చేసుకుంటూ రావాలి. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సెకండ్ క్వశ్చన్, కేవ్ పెయింటింగ్స్ ఆఫ్ ఇండియా ఆర్ ఎ గ్రేట్ విట్నెస్ ఆఫ్ ద ఎవల్యూషన్ ఆఫ్ హ్యూమన్ సివిలైజేషన్ డిస్కస్. సింపుల్గా మనకి కేవ్ పెయింటింగ్స్ మీద క్వశ్చన్ ఇచ్చాడు. ఆ కేవ్ పెయింటింగ్స్తో క్వశ్చన్ ఏ విధంగా లింక్ చేశాడంటే గ్రేట్ విట్నెస్ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ హ్యూమన్ సివిలైజేషన్, అంటే మనకి హ్యూమన్ సివిలైజేషన్ ఏ విధంగా ఎవల్యూషన్ అయింది, స్టెప్ బై స్టెప్ ఎలా ఇంక్రీజ్ అవుతూ వచ్చింది, స్టెప్ బై స్టెప్ ఎలా చేంజ్ అవుతూ వచ్చింది అనే దానికి ఒక విట్నెస్, ఒక ప్రూఫ్ అనమాట. క్లియర్. ఓకేనా. సో అది మనకి కేవ్ పెయింటింగ్ అనేది ఏ విధంగా మనకి యూజ్ అయింది దాని గురించి మనకు డిస్కస్ చేయమంటున్నాడు. సింపుల్గా ఏం చేస్తామంటే కేవ్ పెయింటింగ్స్ గురించి ఒక స్మాల్ ఇంట్రడక్షన్, దాని తర్వాత వాట్ ఆర్ ద స్పెసిఫిక్ ఆస్పెక్ట్స్ విచ్ ఆర్ షోయింగ్ ద ఎవల్యూషన్ ఆఫ్ హ్యూమన్ సివిలైజేషన్ త్రూ కేవ్ పెయింటింగ్ అని చెప్పి ఒక బాడీ మెయింటైన్ చేస్తాం. లాస్ట్లో సో ఆ కేవ్ పెయింటింగ్ వల్ల మనకున్న బెనిఫిట్ ఏంటి అండ్ మనకి ఫ్యూచర్ జనరేషన్స్కి ఉపయోగపడేది ఏంటి అని ఒక కంక్లూజన్ ఇచ్చుకుంటూ వస్తాం. ఓకేనా. సింపుల్, మనకి ఈ బాడీ మీద రిలవెంట్గా మనం కంక్లూజన్ ఇచ్చుకుంటా వస్తాం. సో మనకి అప్రోచ్ ఏ విధంగా ఉండాలో చూడండి. ఫస్ట్ అప్రోచ్, గివ్ ఏ బ్రీఫ్ అబౌట్ కేవ్ పెయింటింగ్ అంటే డిస్కవరీస్, అంటే కేవ్ పెయింటింగ్స్ గురించి అంటే అవి ఎక్కడ ఉన్నాయి అని ఒక స్మాల్ డిస్కవరీస్ గురించి మనం ఇంట్రడక్షన్లో మెన్షన్ చేసుకుంటూ రావాలి. తర్వాత మనకి మెయిన్ బాడీ ఏ విధంగా ఉండాలి, ఇన్ ద
ఇన్ ద బాడీ హౌ ఎవల్యూషన్ ఆఫ్ హ్యూమన్ సివిలైజేషన్ అండర్స్టూడ్ త్రూ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ కేవ్ పెయింటింగ్. సో మనకి హ్యూమన్ సివిలైజేషన్ అనేది మనకి ఎలా అర్థమైంది, మనం ఎలా తెలుసుకున్నాం కేవ్ పెయింటింగ్స్ ద్వారా అని చెప్పి ఎవల్యూషన్ పాయింట్ బై పాయింట్ మెన్షన్ చేసుకుంటూ వస్తాం. లాస్ట్లో కంక్లూడ్ ద ఆన్సర్ బై హైలైటింగ్ హౌ కేవ్ పెయింటింగ్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్. సో ఈ కేవ్ పెయింటింగ్స్ అనేవి ఫ్యూచర్ జనరేషన్స్కి ఏ విధంగా మనకు యూజ్ అవుతాయి అనేది మనం కంక్లూజన్లో మెన్షన్ చేస్తూ సొల్యూషన్ క్లోజ్ చేయొచ్చు. ఓకే, సో మనకి ఫస్ట్ మనం ఆన్సర్లోకి వెళ్దాం. సో మనకి ఇంట్రడక్షన్ ఏ విధంగా ఉండాలో చెక్ చేయండి. సో ఇంట్రడక్షన్, కేవ్ పెయింటింగ్స్ ఆర్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఆర్ట్ ఫార్మ్స్ ప్రాక్టీస్డ్ బై హ్యూమన్ బీయింగ్స్. అంటే సింపుల్, కేవ్ పెయింటింగ్స్ గురించి ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అంటూ ఒక 1 or 2 పాయింట్స్ మెన్షన్ చేస్తూ అండ్ కేవ్ పెయింటింగ్స్ మీద ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ మెయింటైన్ చేస్తూ ఇంట్రడక్షన్ రాస్తే మీకు సరిపోయింది. ఓకేనా? అండ్ దిస్ విల్ బి ద ఇంట్రడక్షన్. ఇది కొన్ని పేరు మెన్షన్ చేసాం, బింబెట్కా అని మెన్షన్ చేసాం పేరు. మోస్ట్ ఫేమస్ బీయింగ్ బింబెట్కా, వేర్ ఓల్డ్ పెయింటింగ్స్ వర్ సూపర్ ఇంపోజ్డ్ బై ద న్యూ వన్స్. ఓకేనా? తర్వాత మనకి మెయిన్ ఇక్కడ ఏంటి, మనకి బాడీ ఈజ్ మెయిన్ పార్ట్ ఇక్కడ. సో ద ఎవల్యూషన్ ఆఫ్ హ్యూమన్ సివిలైజేషన్ కెన్ బి అండర్స్టూడ్ త్రూ ఇట్స్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ బికమింగ్ విజిబుల్ ఇన్ కేవ్ పెయింటింగ్ యాజ్ డిస్కస్డ్ బిలో. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాయింట్స్ ఏంటి, సో ఏ విధంగా మనం కేవ్ పెయింటింగ్స్ ద్వారా హ్యూమన్ సివిలైజేషన్ యొక్క ఎవల్యూషన్ మనం డిస్కవర్ చేసుకుంటూ వచ్చాం, మనం చేంజ్ను మనం చూసుకుంటూ వచ్చాం, ఎలా విట్నెస్ చేసుకుంటూ వచ్చాం. ఓకేనా? సో మనకి ఫస్ట్ పాయింట్ కంటిన్యూటీ అండ్ చేంజెస్. అంటే మనకి ఈ కేవ్ పెయింటింగ్ అనేది ఎక్కడుంది, ఓన్లీ కేవ్స్లోనే ఉన్నాయి కదా. సో ఆ కేవ్ పెయింటింగ్స్ యొక్క మధ్య కంటిన్యూటీని బట్టి ఒక ఆస్పెక్ట్ మనకు తెలిసింది, ఏమని, షెల్టర్ బై ఎర్లియస్ట్ పీపుల్. అంటే మన కేవ్స్ అనేవి షెల్టర్లా ఉపయోగపడేవి అని, అంటే ఇంకొంచెం పాయింట్స్ వాటి బేసిస్లో. తర్వాత సెకండ్ ఎవల్యూషన్ ఆఫ్ ఆర్ట్. సో వాళ్ళ ఆర్ట్ ఏ విధంగా ఎవల్యూషన్ అయింది. సో మనకి ఆర్టిస్టులు వాళ్ళ డయాగ్రామ్స్ ఏ విధంగా మెన్షన్ చేసుకుంటూ వచ్చారు, అంటే వాళ్ళకున్న థాట్స్ని, వాళ్ళ బ్రెయిన్లో ఉన్న థాట్స్ని స్టోన్స్ మీద రిప్రజెంట్ చేశారు ఆర్ట్ రూపంలో. సో అవి ఒక టైంలో ఉన్నప్పుడు ఏ విధంగా వాళ్ళ ఆర్ట్స్ ఉన్నాయి, అలా ఎలా మౌల్డ్ అవుతూ వచ్చినాయి, చేంజ్ అవుతూ వచ్చినాయి అని చెప్పేసి. ఓకే, తర్వాత కల్చర్. సో వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉందనేది వాళ్ళు మనకి పెయింట్ రూపంలో చూపించారు. ఓకేనా? సో దానివల్ల మనకేం తెలిసింది, సో ఇనీషియల్ స్టేజ్లో అసలు ఏమీ లేవు, బట్ ఒక టైంకి ఏమవుతుందంటే ఒక కల్చర్ స్టార్ట్ అయింది, ఒక లైఫ్ స్టైల్ స్టార్ట్ అయింది అని చెప్పి మనం ఈజీగా అర్థం చేసుకుంటూ రావచ్చు. ఓకేనా? మనం చూడొచ్చు, ఇక్కడ మెన్షన్లో చూడొచ్చు, చూడండి, ఓల్డ్ టూల్స్, పాటరీ, బోన్స్, లైఫ్ స్టైల్ ఆఫ్ ఏన్షియంట్ హ్యూమన్ బీయింగ్స్, ఇట్లా. ఓకేనా? సో ఇలాంటి లైక్ విట్నెసెస్ ద్వారా మనం ఎవల్యూషన్ మనం చూసుకుంటూ రావచ్చు. నెక్స్ట్ మనకి ఫోర్త్ వన్ ఏంటి, ఎవల్యూషన్ ఆఫ్ కమ్యూనికేషన్ టూల్స్. సో మనకి కమ్యూనికేషన్ టూల్స్ ఏ విధంగా ఎవల్యూషన్ వచ్చినాయి, ఫోర్త్ పాయింట్. ఫస్ట్ది ఏంటి మనకి కంటిన్యూటీ అండ్ దానివల్ల వచ్చిన చేంజెస్. తర్వాత ఏంటి మనకి ఆర్ట్ యొక్క ఎవల్యూషన్. థర్డ్ వన్ కల్చర్ ఏ విధంగా వచ్చింది, అది కూడా మనకి ఎలా ఎవల్యూట్ అయింది. ఫోర్త్ వన్ ఏంటి, కమ్యూనికేషన్ టూల్స్ మనకి ఎలా ఎవల్యూషన్ జరిగింది. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ డెవలప్మెంట్ ఆఫ్ అథారిటీ అండ్ స్టేట్స్. సింపుల్ లీడర్షిప్. ఓకేనా? కింగ్షిప్, అవి ఎలా వచ్చినాయి అంటే స్లోగా గ్రాడ్యువల్గా ప్రజెంట్ మనం ఉన్న సిస్టమ్కి వాళ్ళు ఎలా ఎవల్యూట్ అవుతూ వచ్చారు. ఓకేనా? తర్వాత మనకి డివిజన్ ఆఫ్ లేబర్ ఏ విధంగా డివైడ్ అయ్యారు. ఓకే, తర్వాత టెక్నాలజీ అంటే మనకి ప్రజెంట్లో మొబైల్స్ ఇవి కాదనమాట, అగ్రికల్చర్ అండ్ మనకి హంటింగ్ మెథడ్స్, ఫైర్, ఈ విధంగా. అంటే ప్రజెంట్ ఆ టైంలో లైఫ్ స్టైల్కి కుకింగ్కి కావాల్సిన యుటెన్సిల్స్ కానీ, కుకింగ్ కావాల్సిన ఐటమ్స్, ఫైర్, ఇలాంటివి చేయడం. అగ్రికల్చర్కి కావాల్సిన టెక్నాలజీ అంటే లైక్ అగ్రికల్చర్కి కావాల్సిన పనిముట్లు తయారు చేయడం, ఇవే మనకి టెక్నాలజీ ఆ టైంలో. సో ఆ విధంగా ఎక్సెట్రా షో ఎవల్యూషన్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ హిందూయిజం, జైనిజం, బుద్ధిజం అండ్ ఆల్సో సర్వ్ ఏ గ్రేట్ మాన్యుమెంట్స్ ఫర్ రిలీజియన్స్. అంటే సో మనకి ఎల్లోరా, అజంతా, నాగార్జున కేవ్స్ దగ్గర ఈ పెయింటింగ్స్ ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే హిందూయిజం, జైనిజం, బుద్ధిజం అనేది ప్రాక్టీస్లో ఉంది అని. సో అట్లా ఎవల్యూషన్, అది స్టార్టింగ్ స్టేజ్లో లేదు, ఇది మనకి ఇనీషియల్ స్టేజ్లో లేదు, ఓన్లీ ఆర్ట్లు వేసే టైంలో లేదు. ఆ టైంలో జస్ట్ ఆర్ట్లు వేశారు, లైక్
వండుకున్నారు, తినేశారు, అంతే సింపుల్. స్లోగా మనకి లైఫ్ స్టైల్ వచ్చింది, లైఫ్ స్టైల్తో పాటు కింగ్షిప్ వచ్చింది, అంటే లీడర్షిప్ వచ్చింది, లేబర్ డివిజన్ వచ్చింది, టెక్నాలజీ పెరిగింది, తర్వాత ఇప్పుడు మళ్ళీ మనకేంటి రిలీజియన్ వచ్చింది. అలా ఎవల్యూషన్ ఏ విధంగా జరిగిందని చెప్పేసి అని పాయింట్ బై పాయింట్ త్రూ ఆస్పెక్ట్స్ మనం మెన్షన్ చేసుకుంటూ రావాలి. ఓకేనా? సో మనకి కంక్లూజన్ ఏ విధంగా ఉండాలో చూద్దాం. ఓకే, కేవ్ పెయింటింగ్స్ షో ద ఎవల్యూషన్ ఆఫ్ సివిలైజేషన్ త్రూ మెనీ లెన్సెస్. అంటే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ నుంచి మనకి హ్యూమన్ సివిలైజేషన్ అనేది మనకి కనపడుతుంది. ఓకేనా? కేవ్ పెయింటింగ్స్ ద్వారా దేర్ ఈజ్ ఏ నీడ్ టు ఎక్స్ప్లోర్ మోర్ కేవ్ పెయింటింగ్స్ అండ్ ప్రిజర్వ్ దమ్ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్ టు విట్నెస్ ద ఎవల్యూషన్ ఆఫ్ హ్యూమన్ కైండ్ త్రూ ద ఏజెస్ అండ్ ఎడ్యుకేటింగ్ అవర్ ప్రెజెంట్ అబౌట్ అవర్ పాస్ట్. సో జస్ట్ మనకి హ్యూమన్ సివిలైజేషన్ అనేది ఏ విధంగా ఎవల్యూట్ అయ్యింది అనేది మన ఫ్యూచర్ జనరేషన్కి తెలియాలి. వాళ్ళు కూడా మనం ఏదైతే ప్రజెంట్ విట్నెస్ చేస్తున్నామో అదే వాళ్ళు కూడా విట్నెస్ చేయాలి అని చెప్పేసి అని మన పాస్ట్ను మనం సేఫ్గా ఉంచాలి. జస్ట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలియడం కోసం, జస్ట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలియడం కోసం మనం ఈ యొక్క ఎవిడెన్సెస్ మనం సేవ్ చేస్తూ ఉంచాలి అని చెప్తున్నారు. ఓకేనా? సో మనకి ఇదే క్వశ్చన్లో సేమ్ ఎలాగైతే మన ఫస్ట్ క్వశ్చన్లో మనం బాడీకి రిలేటెడ్గా కంక్లూజన్ మెన్షన్ చేసుకుంటూ ఇంట్రడక్షన్ మెన్షన్ చేసుకుంటూ వచ్చాము, సేమ్ పాయింట్లు ఇక్కడ కూడా మనకి మెయిన్ బాడీ ఏంటి ఆస్పెక్ట్ చూపించుకుంటూ వచ్చాం. ఓకే, ఏ విధంగా మనకి హ్యూమన్ సివిలైజేషన్ ఎవల్యూషన్ అయింది అని. అండ్ లాస్ట్లో కంక్లూజన్ ఏం చేసాం, ఫ్యూచర్ జనరేషన్స్కి ఇది ఎలా ఇంపార్టెంట్, అందుకు మనం సేవ్ చేయాలి అని చెప్పి ఇంట్రడక్షన్ ఏ విధంగా చూపించాం, జస్ట్ ఒక మెయిన్ డిస్కవరీ అండ్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ కేవ్ పెయింటింగ్. సో ఈ విధంగా మనం ఆన్సర్ ప్యాటర్న్ని మీరు తెలుసుకోవాలి. ఓకేనా? సో మీరు చదువుకుంటారు, మీకు నాలెడ్జ్ ఉంటుంది, బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బట్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఉన్నంత మాత్రాన క్వశ్చనింగ్ ఆన్సర్ రైటింగ్ రావాలని చెప్పేసి అని రూల్ లేదు. సో దాని గురించి మీకు ఆన్సర్ రైటింగ్ తెలియడం కోసమే ఈ యొక్క కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ వీడియోస్ అన్ని. ఓకేనా? సో మీరు ఈ కాన్సెప్ట్ తెలుసుకున్న తర్వాత సేమ్ ఆన్సర్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తారు. సో తీసుకొని మీరు స్టడీ చేసి సేవ్ చేసి పెట్టుకోండి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.